సో వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ మాధవి శర్మ. అండ్ ఈరోజు మనము ఇక్కడ నుంచి కొత్త టాపిక్స్ సబ్జెక్ట్ వైజ్ కొత్తగా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను నేను. అండ్ గుళిక అనేది ఉపగ్రహాలు, శనికున్న ఉపగ్రహాలలో సో గుళిక అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఉపగ్రహాలని మనము ఇంపార్టెంట్గా తీసుకోవాలా హారోస్కోప్ రీడింగ్లో అన్నప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకి ఇప్పుడు మనము రాహుకేతువులని ఇంపార్టెంట్గా తీసుకుంటున్నాం, ఎందుకంటే సో కలియుగంలో రాహుకేతువుల ప్రభావం చాలా ఎక్కువ. సో మనం ఇప్పుడు వాటిని అంటే 7 మెయిన్ ప్లానెట్స్తో పాటు చంద్రుడి నీడైనటువంటి రాహుని కేతువుని కూడా మనము తీసుకుంటున్నాము. అయితే రామాయణ కాలంలో అంటే త్రేతాయుగములో రాముల వారు పుట్టినప్పుడు తీసుకున్న జాతక ప్రకారము అంటే అప్పుడున్న వివరణలో మనకి 7 మేజర్ ప్లానెట్స్నే తీసుకున్నారు, కానీ రాహుకేతువులని మేజర్ ప్లానెట్స్ కింద తీసుకోలేదు. కాకపోతే దశరథ మహారాజు వారు మొత్తము సప్తగ్రహాల సంచారము చాలా బాగుంది, బట్ రాహుకేతువులది అంత గొప్పగా లేదు అన్న జస్ట్ ఆ డిస్కషన్ ఒకటి మనకి కనిపిస్తుంది. సో ఆస్ట్రలాజికల్గా దానికి అంత ఇంపార్టెన్స్ని అప్పట్లో ఇవ్వడం జరిగేది. అయితే ఇప్పుడున్న కాలంలో మనకు అప్పుడైతే రాహుకేతువులు ఎలా అయితే మెయిన్ ప్లానెట్స్లో క్యాలిక్యులేషన్లో హారోస్కోప్ రీడింగ్లో తీసుకోలేదో, ఇప్పుడు మనము ఉపగ్రహాలైనటువంటి చాలా ఉపగ్రహాలు ఉంటాయి మనకి, చాప, వ్యాతిపాత, మంది, గుళిక, ఇంకా ఇంకొక 2-3 ఇంపార్టెంట్ ఉపగ్రహాలు ఉన్నాయి. అయితే వీటిలో ఇంపార్టెంట్ గుళిక అండ్ మండి. ఈరోజు నేను మీకు గుళిక గురించి వివరిస్తాను. దిస్ ఇస్ ద సన్ ఆఫ్ సాటర్న్, శని యొక్క కుమారుల్లో ఈయన ఒకడు అని. అయితే దీన్ని ఎంత ఇంపార్టెంట్గా తీసుకోవాలి హారోస్కోప్ రీడింగ్లో అని అన్నప్పుడు మనకి శని లక్షణాలు ఉంటాయి దగ్గర శనికి ఉండే కారకత్వాలనే గుళికకి కూడా తీసుకోవచ్చు. అంటే కొంచెము నెగిటివ్ కారకత్వాలని గుళిక కలిగి ఉంటుంది. అండ్ యూజువలీ ఈ గుళిక ఈ 12 హౌసెస్లో ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా చూస్తాము, అండ్ దీన్ని ఈ మొత్తం రిజల్ట్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలా అని అంటే కాదు. ఎందుకంటే ఉపగ్రహాలు కానీ ఛాయాగ్రహాలకు కానీ ఒక రూల్ ఉంటుంది, దాని అధిపతి ఎలా ఉన్నారో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుళిక, మీకు దీని గుళిక ఎక్కడుందో ఎలా తెలుస్తుందండి? 9 గ్రహాలు మనకి హారోస్కోప్లో కనిపిస్తాయి, కానీ ఈ గుళిక కనిపించదు కదా అని అంటే యూజువల్గా మీరు సాఫ్ట్వేర్లో జగన్నాథ హోర చూసినట్టయితే GL అని ఉంటుంది, GL అని